చేదైన వేరు ఏదైనా మొలిచి మీలో అనేక మంది భ్రష్టులైపోతారేమో అని అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు. నిజమే కదండి. యేసయ్య నిన్ను ఆయన ద్రాక్షవల్లిగా ఉండి ఆయనలో నిన్ను అంటుకట్టారు. ఎందుకని? నువ్వు బహుగా ఫలించాలని. నీలో ఈ యొక్క తీగలు, పనికిరాని తీగలు ఏమైనా మొలుస్తాయేమో, చేదైన వేరు ఏదైనా మొలబోతుందేమో నువ్వు జాగ్రత్తగా గమనించుకోవాలి. నువ్వు స్టెఫన వలె, యోసేపు వలె, పౌలు గారి వలె యేసయ్య కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, నీలో ఒకవేళ పనికిరాని తీగలు బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నా వాటన్నిటినీ దేవుడు కట్ చేయడానికి నువ్వు అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇవ్వాలనే కోరుకుంటున్నాడు దేవుడు. అదే చెప్తున్నారు యోహాను సువార్త 15:2 ఫలించే ప్రతి తీగ మలీకుగా ఫలింపాలని దానిలో పనికిరాని తీగలు నేను కట్ చేస్తానంటున్నాడు, తీసివేస్తానంటున్నాడు.